ప్రతి దశాబ్దంలో ఒక కొత్త మాయ, ప్రతి తరంలో ఒక కొత్త మంత్రం, ప్రతి సీజన్లో ఒక కొత్త గురువు. కానీ మారిందేం లేదు. 1980స్లో మాయ ఏంటో తెలుసా? కాంప్లాన్ తాగితే పొడవు పెరుగుతారు అని. కొందరు తాగారు, పొడవు పెరిగారా లేదా అనేది వేరే విషయం. 1990స్లో మాయ ఫెయిర్నెస్ క్రీమ్ రాస్తే జీవితం మారిపోతుంది అని. చాలామంది రాశారు. జీవితం మారిందా? మారలేదు, కానీ కంపెనీకి మాత్రం పండగే అయ్యింది. 2000 సంవత్సరంలో మాయ ఏంటో తెలుసా? ఎనర్జీ డ్రింక్ తాగితే వింగ్స్ వస్తాయి అని. అందరూ తాగారు, పళ్ళు మాత్రం అరిగిపోయాయి. ఇక 2024లో మాయ ఏంటో తెలుసా? సిరిధాన్యాలు తింటేనే బ్రతుకు, ప్రోటీన్ పౌడర్ లేకపోతే బాడీ లేదు. ఈ డ్రింక్ తాగితే 10 రోజుల్లో సన్నపడతారు. పొట్ట తగ్గించటం నాకే తెలుసు, వారంలో 10 కిలోలు తగ్గిస్తాను. ఇలా యూట్యూబ్ తెరిచారో లేదో, ఒక డాక్టర్ కాదు 100 డాక్టర్లు, ఒక గురువు కాదు 1000 మంది గురువులు, ఒక మందు కాదు లక్షల మందులు. అన్నీ చూస్తున్నది మీ జేబు వైపే, కానీ ఎవ్వరూ చూడ్డం లేదు మీ ఆరోగ్యం వైపు. అసలు మాయ ఎందుకు పనిచేస్తుందో తెలుసా? పక్కింటివాడు తాగుతున్నాడు, నేను తాగకపోతే వెనకబడిపోతానేమో అన్న భయమే ఇన్ని మాయలు పుట్టుకొచ్చి కోట్ల రూపాయల మార్కెట్ని నడిపిస్తోంది. ఇది మాబ్ మెంటాలిటీ. ఇది మందల మనస్తత్వం. గొర్రెలు వెళ్ళిన దారిలో గొర్రెలు వెళ్తాయి, ఎవరూ అడగరు ఎక్కడికి వెళ్తున్నామని. కొన్ని శతాబ్దాల నుంచి మనిషి శ్రమైక జీవనం గడుపుతూ ఆరోగ్యంగానే ఉన్నాడు. అప్పట్లో ఏ యూట్యూబ్ గురువు లేదు. కేవలం శ్రమ, క్రమశిక్షణ, ఆహారమే మనిషికి అసలైన ఆరోగ్య రహస్యాలుగా మిగిలాయి. వినిపించిందల్లా కనిపించిందల్లా వాడుతూ పోతే మీరు వేసుకునే మందులే విషం కింద మారే అవకాశం ఉంది. మీరేమంటారు? కమెంట్ చేయండి. మరిన్ని వినిపించే కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.